ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయంపై మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు. కడప నగరంలోని 7 రోడ్స్ సర్కిల్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. మెడికల్ కళాశాలలో ఫర్నిచర్లు తరలించే ప్రయత్నం మానుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఖచ్చితంగా ఆపుతామని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల గురించి మరింత సమాచారాన్ని మా కడప జిల్లా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రభుత్వ వైద్యశాలల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కోటి సంతకాల సేకరణ కడప నగరంలోని 7 రోడ్ సర్కిల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పాల్గొని కోటి సంతకాల సేకరణ కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఉన్నారని అడిగి చూసిన ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈ కోటి సంతకాల సేకరణ ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టారు? ఇవాళ ఈ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఈ రాష్ట్రంలో నిరుపేద విద్యార్థులకు దృష్టిలో పెట్టుకొని మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో పేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజు ఎంత అవసరమని భావించి మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 17 కొత్త మెడికల్ కాలేజీల్ని మరి కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి తీసుకురావడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి మరి 5 ఏళ్లలో మనం 2 ఏళ్లు పూర్తిగా కరోనాలో నష్టపోయాం. మిగతా 3 ఏళ్ల కాలంలో సుమారుగా 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం జరిగింది. మరి 5 మెడికల్ కాలేజీలు మరి పర్మిషన్ కూడా తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 150 మంది విద్యార్థులు చొప్పున. మరి అలాంటిది మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అదైతే ఆ బ్యాలెన్స్ 10 మెడికల్ కాలేజీలు కూడా సుమారుగా 50 నుంచి 60% ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయడం జరిగింది జగన్మోహన్ గారు. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మరి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పూర్తి చేసి మరి ఆ 10 మెడికల్ కాలేజీలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన పరిస్థితి నుంచి మరి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం మరి నారా చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడంటే మరి ఆ 10 మెడికల్ కాలేజీలు మేము నిర్వర్తించలేము, మా కాడ డబ్బులు లేవు అని చెప్పి ఈ రోజు ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసే కార్యక్రమం చేస్తున్నాడు. దాన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ముమ్మరంగా చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి ఇవాళ కడప నగరంలో కూడా ఇప్పటికే అన్ని డివిజన్స్ లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా సంతకాల సేకరణ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతుంది. మరి ఈ రోజు 7 రోడ్ సర్కిల్లో మరి ఈ రోజు ప్రజలతో సంతకాల సేకరణ చేయాలని చెప్పి 7 రోడ్ సర్కిల్లో మరి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి చూస్తున్నారు మీరే, ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా మరి ఆ దావన పోయే ప్రతి ఒక్కరు కూడా మహిళలు అయితేమి, యువత అయితేమి, విద్యార్థులు అయితేమి, ముస్లిం వాళ్ళు అయితేమి అందరు కూడా వచ్చి స్వచ్ఛందంగా వచ్చి మేము సైతం అని చెప్పి మేము దీనికి వ్యతిరేకిస్తున్నామని చెప్పి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ రోజు సంతకాలు చేసే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ప్రజలని భాగస్వాములు చేసుకొని ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రైవేటీకరణను ఖచ్చితంగా ఆపుతాము. దాంట్లో భాగంగానే రేపు 12వ తేదీ మరి పెద్ద ర్యాలీని కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, 12వ తేదీ కడప నగరంలో మరి రాష్ట్ర మరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ర్యాలీ ప్రారంభించడం జరుగుతుంది. మరి ఆర్టీఓ ఆఫీస్ వరకు మరి ఆ ర్యాలీ కొనసాగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కడప నగర ప్రజలు మరి అదేవిధంగా మరీ ముఖ్యంగా యువత, విద్యార్థులు, మహిళలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఆ ర్యాలీలో పాల్గొని మరి ఆ ర్యాలీని విజయవంతం చేసి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి కనువిప్పు కలిగే విధంగా మరి ఏదైతే ప్రైవేటీకరణ ఆగేటట్టుగా మనం అందరం కూడా మన నిరసన తెలిపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటాం. పులివెందులలో మెడికల్ కళాశాలలో ఫర్నిచర్స్ అధికారులే తరలిస్తున్నారు, దీన్ని ఎలా చూస్తున్నారు? ఎంత దుర్మార్గం అంటే మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి జగన్ అంటేనే వణుకు పుడుతుంది. మరి పులివెందుల్లో సుమారుగా 500 నుంచి 600 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక మైసూర్ ప్యాలెస్ తరహాలో మరి మెడికల్ కాలేజ్ మరి హాస్పిటల్ నిర్మాణం చేస్తే మరి ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి ఏం చేశాడంటే మరి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్మిషన్ కూడా ఇచ్చింది, మీరు ప్రారంభించుకోండి అని చెప్పి. మరి అలాంటి కాలేజీని మేము నిర్వర్తించలేము, మేము ఈ కాలేజ్ నిర్వర్తించలేని చెప్పి లిఖిత పూర్వకంగా మాకు వద్దు ఈ మెడికల్ కాలేజ్ అని చెప్పి రాసిచ్చిన దద్దమ్మ ప్రభుత్వం, దద్దమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి అది చేసి
మరి ఈ రోజు ఒక్క సంవత్సరం అయింది మరి అంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి మరి ఈ రోజు అది నిరుపయోగంగా ఉంది. దాన్ని ఏం చేస్తున్నాడు ఆసరాగా తీసుకొని మరి అక్కడ పెట్టిన ఏదైతే ఎక్విప్మెంట్ కానీ ఫర్నిచర్ కానీ అన్ని కూడా మరి రాజధాని అనే పేరుతో మరి గుంటూరుకు విజయవాడకు ఈ రోజు తరలించే కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు ఇప్పటికే నీ నైజం ప్రజలకందరికీ కూడా తెలిసిపోయింది. నువ్వు మోసకారివి అని చెప్పి నిన్ను నమ్మి ప్రజలు ఓట్లేశారు. మరి ఈ రోజు అదే అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఏదైతే ఆవిచ్చే పాలిచ్చే ఆవుని మరి ఈ రోజు వదులుకొని ఈ రోజు తన్నే గాడిదని తెచ్చుకున్నామని చెప్పి మరి ఈ రోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మరి ఇవాళ నీ కాలం చెల్లింది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా నీకు తగిన రీతిలో గుణపాఠం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇవాళ ఈ ప్రభుత్వానికి అధికారులకు కూడా మేము అంటివేయటం ఇస్తున్నాం. మరి మేము ఏదైతే పులివెందుల మెడికల్ కాలేజ్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చామో మరి అదైతే ఫర్నిచర్ గాని మరి ఎక్విప్మెంట్ గాని మరి ఇవాళ తరలిస్తున్నారు. అది వెంటనే ఈ ప్రభుత్వం మరి ఏదో చొరవ తీసుకునే దాన్ని ఆపాలి. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఉద్యమానికి కూడా ప్రజల్ని కల్పని చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కూటమి సర్కార్ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా రాబో రోజుల్లో ఏ స్థాయికైనా అన్ని రాజకీయ పార్టీల్ని కలుపుకుంటాం. అన్ని సంఘాలను ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో, ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తున్నారో అన్ని రాజకీయ పార్టీని కలుపుకుంటా అన్ని సంఘాలని కలుపుకొని ప్రజల్ని భాగస్వాములు చేసుకుని పెద్ద ఎత్తున మరి ఈ ప్రైవేటీకరణ ఆగినంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద స్థాయిలో ఉద్యమం చేస్తుంది. మెడికల్ ప్రైవేట్ కళాశాలల గురించి మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకుడు సుభాన్ భాష ఉన్నారు. ఆయన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామన్నా. చెప్పండి, ప్రధానంగా మీరు ఈ ప్రైవేట్ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తే ప్రధానంగా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? మేము డిమాండ్ చేసేది ఒకటే అండి. ఏ అయితే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం వెనకాల ఆయన దుర్బుద్ధి ఉందో అది బయటపడింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆశతో మా బిడ్డలు కూడా డాక్టర్లు అవుతారని ఒక మంచి ఉద్దేశంతో మంచి సంకల్పంతో యువ నాయకులు మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కలలు కూడా ఊహించని విధంగా 17 మెడికల్ కాలేజీలను పెడితే బహుశా వీళ్ళిద్దరికి నాయన కొడుకులకు తెలుసో తెల్దో ఏదైతే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కంప్లీట్ చేసినాక ఈ కాలేజీలకు ఎలిజిబిలిటీ ఉంది అని ఇచ్చినాక కూడా ఈ పొద్దు ఎంత దౌర్భాగ్యం అంటే ఆ మెడికల్ కాలేజ్ సీట్లు రిలీజ్ చేసింటే మైనారిటీల్లో కాదు, ఎస్సీల్లో కాదు, ఎస్టీల్లో కాదు, బీసీల్లో కాదు ఎంతో మంది పిల్లలు ఈ పొద్దు డాక్టర్లే తల్లిదండ్రుల ఆశయాలను వారి ఆశలకు ఎంతో ఆనందం ఇచ్చేది. కానీ దౌర్భాగ్యకరమైన విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే పెట్టినాడో దాంట్లోటి వస్తువులు అమ్ముకొని తింటారు, దాంట్లోటి కుర్చీలు టేబుల్ చైర్లు ఎత్తుకొని పోతారు. సిగ్గు ఉండాలా మీకు? రాబోయే రోజుల్లో ఇదే 30 డివిజన్లో ఈ పొద్దు 1800 సంతకాల సేకరణ జరిగింది. ఒకప్పుడు తెలంగాణ సమైక్యాంధ్రప్రదేశ్ ఉద్యోగం ఏ విధంగా ఉరుతులు ఎగిరిందో అదే విధంగా ఇక్కడ కూడా ఆ ఉద్యమం లేస్తుంది. ప్రతి ఒక్కరిలో విపరీతమైన స్పందన ఉంది. స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టి మేమందరం మీతో ఉంటామంటున్నారు. కాబట్టి రేపు 12వ తేదీ జరగబో ర్యాలీలో అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విన్నవించుకుంటున్నాం. వెంటనే కూటమి సర్కార్ తీసుకున్న మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలని, లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాతో పాటు వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకుడు సుభాన్ భాష హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ జాకీర్తో షబ్బీర్, జెడ్ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.